హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఎప్పటిలాగే బాబోరు పవర్ రేంజర్ కాన్సెప్ట్ తో ఈ వారం కూడా మీ ముందుకు వచ్చేసాం. అయితే ఇక్కడ అసలు విషయం మీకు చెప్పాల్సింది. ఈ రోజు పోసాని కృష్ణమురళి గారు బెయిల్ మీద జైలు నుంచి సుదీర్ఘంగా అంటే 24 రోజులు కస్టడీలో ఉన్నటువంటి పోసాని కృష్ణమురళి గారు రిలీజ్ అవుతూ ఉన్నారు. అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు బాబోరు పవర్ రేంజర్ లో ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ లాగా అందరినీ కలిపి బ్యాండ్ బాజా భారత్ అన్నమాట. ఓవరాల్ గా ఒక విషయంలో చెప్పాలంటే ఇప్పటి వరకు రాష్ట్రంలో జరిగిన ప్రతి ఒక్క దారుణాన్ని గురించి కూడా సింపుల్ గా గుచ్చి గుచ్చి పగలదెంగాడు అనమాట. ఓకే, ఒక విధంగా చెప్పాలంటే జబర్దస్తుల స్కిట్ల దగ్గర నుంచి రాజకీయ నాయకుల పితూరుల దగ్గర నుంచి ఏ టు జెడ్ చేతగానితనం వరకు ప్రతిదీ మీకు క్లుప్తంగా సంక్లిప్తంగా అందించడమే మా బాబోరు పవర్ రేంజర్ కాన్సెప్ట్. ఈరోజు మా ఓడు ఒక రేంజ్ లో వేసి పడేశాడు. ఒకసారి చూసేయండి. అందరూ నమస్కారం అండి. నేనండి అందమైన అబద్ధాలు చెప్పి అనిపిస్తారా అబ్బా అది నమ్మిన ఆంధ్రులకి దెబ్బ టీవీ నుండి దెందులూరు ధీరజ్ కుమార్ మాట్లాడుతున్నా అండి. ఇక తిరుమల తిరుపతిలో కొలువై ఉంది ఎంకన్న స్వామి. ఈ రీల్ అయ్యే లోపు మీ శాత వావా అనిపిస్తా, ఇదే నా హామీ. ఇక పచ్చ పార్టీ శాసన మండలి సభ్యుల నోట 14 లక్షల కోట్ల అప్పులతో ఆంధ్ర విధ్వంసం అయిందంటూ మళ్ళీ అదే అబద్ధపు మాట. ఇక చెప్పిన అబద్ధాలే మళ్ళీ మళ్ళీ సిగ్గు లేకుండా చెప్తారు, నమ్మొద్దు బేట. ఓసారి నమ్మినందుకే గత 10 నెలలుగా ఆడుకుంటున్నారు ఆంధ్ర ప్రజలతో ఒక ఆట. ఇక గత ప్రభుత్వం విద్యా వైద్యంపై దృష్టి పెట్టలేదంటూ దుష్ప్రచారం. ఇదే మాట ప్రజల మధ్యకెళ్లి చెప్తే కింద నుంచి పై దాకా దులుపుతారు జాగ్రత్త అంటూ విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక తెచ్చే అప్పుల్ని మాఫీ చేసేందుకు కేంద్రం సహకరించాలంటూ చేస్తున్నారు వ్యాఖ్యలు. అసలు ముందు ఇప్పటిదాకా తెచ్చిన అప్పులకు లెక్కలు చెప్పాలంటూ వాపోతున్న అమాయక ప్రజలు. ఇక గతంలో నిగార్సైన నాయకుడిని నమ్ముకున్నందుకు దక్కాయంటున్నారు నవరత్నాలు. ఇక నమ్మించి మోసం చేసే నయవంచుకుని నమ్మిన పాపానికి మిగిలాయంటున్నారు కంట కన్నీళ్లు. ఇక రాష్ట్రం కొరకు సేవ చేసేందుకై ఎన్నుకోబడిన రాజకీయ నాయకులు సాంస్కృతిక కార్యక్రమాలంటూ ప్రజల సొమ్ముతో చేస్తున్నారు దుబారా జల్సాలు. ఇక బాబోరు రోజు రోజుకి తమ పాలనపై తగ్గుతుంది విశ్వాసం. ఇక ఇదే మాదిరి తమ పాలన కొనసాగిస్తే ముందు ముందు ప్రజల నుండి తమకు తప్పదు అవిశ్వాసం. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. చూసారు కదా బాబోరు పవర్ రేంజర్ కాన్సెప్ట్ అంటేనే ఇలా ఉంటుంది భయ్యా. ఎక్కడ అన్యాయం జరిగింది దాన్ని ప్రశ్నిస్తాం, ఎక్కడ రాజకీయ నాయకుడు తప్పు చేసినా అది మేము ముందుకు తీసుకొస్తాం. ఈ విధంగా ప్రజల్లో చైతన్యం కలిగించడం మా యొక్క లక్ష్యం. దీనికి మహేష్ తన సాయి శక్తిలో ప్రయత్నిస్తూ ఉంటాడు. తను రాసుకునే స్క్రిప్ట్, తను చెప్పే విధానం ఎంతో మందిని ఆకట్టుకుంటుంది అంటే ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వెనక ముందు ఆలోచించకుండా బ్యాండ్ బాజా భారత్ గట్టిగా సుగుణా టీఎంటీతో పాటు రాధా టీఎంటీని కూడా కలిపి రోడ్డు రంబోలా చేయడం మా ఓడి స్పెషాలిటీ. మా ఓడి యూట్యూబ్ ఛానల్ సంబంధించిన లింక్ కూడా మా కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. దయచేసి మహేష్ దాంట్లో కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. ఎందుకంటే ఇంకా అల్టిమేట్ ఫన్ దొరుకుతుంది అందులో మీకు. నాలా కాకుండా కొద్దిగా వినూత్నంగా తన ప్రెజెంటేషన్ ఉంటుంది కాబట్టి మీరంతా దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే రాబోయే రోజుల్లో మంచి మంచి ఎంటర్టైన్మెంట్ మీకు అందించగలరని నమ్ముతున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ యామ్ మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.